హాయ్ అండి, మసాలా వంకాయ చేసుకుందాం రండి. నేను మీ వర్షిని. నువ్వులు 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు చిట్పటమన్న తర్వాత పక్కన పెట్టేసి, పల్లీలు 3 టీ స్పూన్స్ పల్లీలు, ఒక జాపత్రి, 1 స్పూన్ ధనియాలు వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్ వేసుకోండి. వాటిని కూడా బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని వేరే కడాయిలో కాస్త నూనె వేసుకొని టమాటాలు, ఒక 3 టమాటాలు మీడియం సైజ్వి ప్యూరీ చేసుకోవాలి, ఉడికించుకొని. తర్వాత ఈ మిశ్రమాన్ని పొడి చేసుకోవాలి. దానిలో కారము, ఉప్పు, మనం చేసుకున్న టమాటా ప్యూరీ, కొన్ని వాటర్ వేసి ఇట్లా పేస్ట్ లాగా చేసుకోండి. మసాలా వంకాయలు ముందుగానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. వాటిలో ఈ మసాలా అంతా స్టఫ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ @వర్షిని D7D. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ ఎలా ఉందో మీరు చేసుకొని తిని కామెంట్ చేయండి. సూటిగా సుత్తి లేకుండా ఉంటుంది మన వంట, అమ్మ చేతి వంట. ఈరోజు మా అమ్మ వచ్చింది, కర్రీ చేసింది. ఇదే వంకాయలు స్టఫ్ అయిపోయింది. తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మెంతాకు ముందుగానే వేయించుకోండి. వేగిన తర్వాత వంకాయలు మగ్గిన తర్వాత కొంచెం టమాటా ప్యూరీ ఉంది కదా, దాన్ని కూడా మంచిగా పోసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కావాల్సినంత ఉప్పు, మీకు కారం కావాలంటే వేసుకోండి. మన గరం మసాలా ఏదన్నా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని దించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.